అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మదించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలమును గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును మింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరళకంఠుడై వెడలెను. అందులకు సంతోషించిన దేవదానమవులు మరలా క్షీరసాగరమును మదించగా అమృత భాండము లభించినది. ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహంబున బంధించి అమృత భాండమును దేవతలకందించి వెడలుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయా లీలలను గ్రహించిన వాడై మోహమునొందెను. మోహిని గాఢంగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని గాంచి అదమరచి కవ్వించెను. అంత ఆ హరిహరుల గాఢ పరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేసెను. తల్లి అయిన మోహిని అంటే శ్రీహరి తన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని వెడలో వేసి మణికంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించెను. అలా ఉండగా మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీ లక్ష్మీ సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీ లక్ష్మీ సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లోకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైంది కాదు, అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి కాన వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించినట్లుగా వరమడిగెను. అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అంత ఆ మహిషి హరిహరులకు సంగముతో బాలుడు జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును, అది ఎలా సాధ్యమగును, అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు, అయినా నేను ఈ లోకము వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళుదును అనే అజ్ఞానముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమును జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరకట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహ పరవశము చేశాడు. అలాగే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్న ఆలుదా నది తీరమునకు తీసుకుపోయి కామకేళి విలాసముతో మైమర్పించుచుండెను. కేరళ దేశమునందు పందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణువు భక్తురాలు. అయినా వారికి చాలా కాలం వరకు సంతానము కలగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు పూజలు జరిమించినా సంతానము కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబా నదీ తీర అడవి ప్రాంతంలోని క్రూర మృగముల బాధ పడలేక తన పరివారమును వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. అంతలో పంబా నదీ తీరమున సర్పము నీడన పవళించి
ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఆయన ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని గొనవచ్చి మహారాణికి అందించెను. బాలుని ఎత్తుకుని అక్కున చేర్చుకుని ఆనంద పరవశురాలైంది. ఆ బాలుని కంఠమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నారు. ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభిక్షముగా నుండెను. అంతనే కాక పందలరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండా ఉండేది. మణికంఠునికి 5వ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమునకు పంపిరి. అక్కడ మణికంఠుడు అనతి కాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రాంగ పారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను. మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్య కాంతులు వెదజల్లుతున్న మణికంఠుడిని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు యను నేపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకొని మణికంఠుని కాపాడెను. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుట లేదని నిరాశా నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనదని చెప్పి నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమవుతుందని సెలవిచ్చారు. ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు అని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడగగా మహారాజు కృంగిపోయాడు. పట్టువదలని మణికంఠుడు మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవిదారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి. సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి ఆలుదా నదీ తీరము వైపు పయనమైనాడు. అచట దత్తాత్రేయుడు మగమహిష రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచ్చటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకిలి వేయిచూ వెదుకుచుండెను. ఆ సమయమున నారదా మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను. ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరడుగట్టిన రాక్షసత్వంతో జౌలు విదిలించి స్వామిని మానవ మాతృడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగింది. మణికంఠుడు తన 2 చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా త్రిప్పుతూ ఆలుదా నదీ తీరమున పడవేసెను. అంతటా మహిషిలో నుండి శాప విమోచనము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారిని సకల మానవాళికి రక్షకుడినై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమై పరితమిచ్చిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవి నీవు కూడా నా ప్రక్కనే మాళాగాపురోత్తమ్ముగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష పూని వచ్చిన స్వాములను బాధింపక కాపాడి ఉండమని సెలవిచ్చెను. అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి మాల ధరించి కన్నస్వామిగా 41 రోజులు దీక్ష బూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహం చేసుకుంటామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు. మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు యుండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి
మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తుచేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతారు. అంతా ప్రజలు బందరు భయభ్రాంతులై ఉండగా పందలరాజు ఎదురు వచ్చి ఆనందముతో మణికంఠుణ్ణి కౌగిలించుకొని, నాయనా మణికంఠ, నీవు సామాన్యుడవు కాదు, దైవాంశ సంభూతుడివి. మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్య భారమును స్వీకరించమని ప్రార్థించెను. మణికంఠుడు అంగీకరింపక నాకవసరము లేదు, ఆ రాజ్యభారము తమ్ముడి రాజరాజనందుడికి ఇవ్వండి, నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చితినిగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రములో మునిగిపోయారు. అంతటా పందలరాజు, అయ్యా, నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా మహారాణి, అప్పా, మా తమ్ములు మన్నించు, మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలిపించుకుంటూ నేను ఒక బాణము సంధిస్తాను. అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు 18 సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు కూడా దర్శనాన్ని ప్రసాదిస్తాను అని చెప్పారు.